ఐయుఐకి ఎలా ఉంటుంది మ్యామ్ సక్సెస్ రేట్ మామూలుగా? 15-20% ఉంటుంది. 15 to అంటే 20%. బేసికలీ మొటిలిటీ లేనప్పుడు అవుతుందా అది? మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం కౌంట్ బోర్డర్ లైన్లో ఉంది, కొద్దిగా మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కలవడంలో దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదు వైఫ్కి ఒక్కొక్కసారి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, అవును. కొంచెం బార్డర్ లైన్ ఎగ్ కౌంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఐయుఐ తోటి బాగా బాగా కన్సీవ్ మంచి రిజల్ట్స్ వస్తాయి. వస్తాయి, రిజల్ట్స్ రైట్. వస్తాయి. ఐయుఐ తర్వాత అప్పుడు ఐవీఎఫ్ వస్తుంది. ఇప్పుడు బాహుబలి అన్నమాట. ద అవును. బాహుబలి ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్. లాస్ట్ అని కూడా చెప్పలేము, వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఫర్ ఫర్టిలిటీ. ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే బేసికలీ టెస్ట్ ట్యూబ్ బేబీ. అవును, అంటే స్పర్మ్ ని ఎగ్ ని మీరు ఒక బయట ల్యాబ్ లో దాన్ని కలిపి ఫర్టిలైజ్ చేసి కొంతకాలం ఉంచుతారా? 5 days or 6 days ల్యాబ్లోనే పెంచి దాన్ని అప్పుడు యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అది ఇన్ విట్రో అంటే బయట, బాడీ బయట. సో మరి ఈ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ మీరు తయారు చేస్తున్న టైంలో మదర్ వూమ్ ని కూడా ప్రిపేర్ చేయాలి కదా? చేయాలి. అంటే చేసి వాళ్ళకి ఆ సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళది ప్రెగ్నెన్సీ సస్టైన్ చేసి అంత అది దానికి ఆ టైంలో ఏం చెప్తారు మ్యామ్ పేరెంట్స్? అంటే ఐవీఎఫ్ చేసేటప్పుడు దానికి 2 రకాలుగా చేస్తాము. కొంతమందికి ఏంటి అని అంటే ఏ మంత్ అయితే ఎగ్స్ తీస్తామో అదే మంత్లో ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం. ఈ రోజు ఒకవేళ ఎగ్స్ తీస్తే 5th డేనో 6th డేనో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఎంబ్రియోస్ని. కొంతమందికి అంటే అంత ఫేవరబుల్గా లేని వాళ్ళకి ముందు ఎగ్స్ తీసేసి ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఫ్రీజ్ చేసేస్తాము, నెక్స్ట్ సైకిల్లో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఇది ఇప్పుడు సైకిల్లో మామూలుగా మనకు తెలిసినంత వరకు ఒక పాయింట్ అయ్యాక ఆవ్యులేషన్ పీరియడ్ అయ్యాక అదంతా రిలీజ్ అయిపోయి అది ఫెలోపియన్ ట్యూబ్స్ లోంచి బయటకు వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్ గా బయటకు వచ్చేస్తుంది కాదా మ్యామ్? కాదు. ఓకే. యూట్రస్, ఓవరీస్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ఫెలోపియన్ ట్యూబ్. ఓకే. ఈ ఓవరీలో రిలీజ్ అయిన ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ గ్రాప్ చేసుకుంటుంది. ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళిన ఎగ్ 24 hours వెయిట్ చేస్తుంది. ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కింద నుంచి యూట్రస్లోంచి ఫెలోపియన్ ట్యూబ్కి స్పర్మ్ వెళ్ళి ఆ 2 కలుసుకొని ఎంబ్రియో ఫామ్ అయ్యి మళ్ళీ ఆ ఎంబ్రియోని ఫెలోపియన్ ట్యూబ్ యూట్రస్లోకి పుష్ చేయాలి. రైట్. పుష్ చేసి ఈ యూట్రస్లో అప్పటికి బెడ్ రెడీ అవుతుంది, దాన్ని ఎండోమెట్రియం అంటాం. ఆ ఎండోమెట్రియంకి ఇంప్లాంట్ అవ్వాలి. ఎప్పుడైతే అది ప్రాసెస్ జరగదో, ఫర్టిలైజేషన్ జరగలేదు, ఇంప్లాంటేషన్ జరగలేదు అన్నప్పుడు ఈ బెడ్ ఏదైతే ఫామ్ అయిందో అది పీరియడ్ లాగా బయటకు వస్తుంది. ఓహో, అది విషయం అన్నమాట. ఎగ్ బయటకు రావటం కాదు, ఈ బెడ్ బయటకు వస్తుంది. రైట్.